ఫుడ్ పాయిజన్ కారణంగా స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ కేజీబీవీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇక వివరాలకు వెళ్తే స్టూడెంట్లకు గురువారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ, రాత్రి ఎగ్ పులుసుతో భోజనం పెట్టారు. ఇది తిన్న తర్వాత 25 మంది స్టూడెంట్లు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన కేజీబీవీ సిబ్బంది శుక్రవారం ఉదయం స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు 15 మందికి టాబ్లెట్లు ఇచ్చి పంపారు. తీవ్ర అస్వస్థతకు గురైన 10 మందిని మధ్యాహ్నం వరకు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేశాక తిరిగి పంపించారు. గురువారం ఇంటర్నల్ మార్క్స్ వెరిఫై చేసేందుకు కేజీబీవీ వచ్చిన లింగంపల్లి స్కూల్ టీచర్ రాజు నాయక్, బెజవాడ స్కూల్ టీచర్ వెంకటేశం సైతం అక్కడే భోజనం చేయడంతో వారు కూడా అస్వస్థతకు గురై ట్రీట్మెంట్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ గురునాథ్, తహసీల్దార్ దత్తారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. డీఈఓ విజయ కేజీబీవీని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్ సైతం కేజీబీవీని సందర్శించారు. స్టూడెంట్లకు గురువారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ, రాత్రి ఎగ్ పులుసుతో భోజనం పెట్టారు. అది తిన్న తర్వాత 25 మంది స్టూడెంట్లు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు.